హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ టైల్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం రామాపురం అనే ఊరిలో దశరథ రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను తనకున్న 5 ఎకరాల పొలాన్ని నమ్ముకొని జీవించేవాడు. గొప్పలకు పోకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేవాడు. అతని భార్య పేరు అనసూయమ్మ. భర్త అడుగుజాడల్లో నడిచేది. ఏ రోజు తన భర్త మాటకు ఎదురు చెప్పేది కాదు. అన్ని విషయాల్లోనూ ఇద్దరూ ఒకే మాట మీద ఉండేవారు. ఒక్క వాళ్ళ కొడుకు మాధవుడి విషయంలో తప్ప. మాధవుడు వారికి ఒక్కగానొక్క బిడ్డ. పెళ్ళైన చాలా కాలానికి ఎన్నో పూజలు చేసిన తర్వాత పుట్టినవాడు కావడంతో మాధవుడిని అల్లారు ముద్దుగా చూసుకునేది అనసూయమ్మ. అంత ముద్దు చేయడం తప్పు అనేవాడు దశరథ రామయ్య. ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగేది. తల్లి గారాబంతో బాగా మొండివాడిగా తయారయ్యాడు మాధవుడు. చదువు సరిగ్గా అబ్బలేదు. స్నేహితులతో కలిసి చెడు తిరుగుళ్లకు తిరిగేవాడు. బయటి వాళ్లతో గొడవపడి రోజుకొక గొడవ ఇంటికి తీసుకొచ్చేవాడు. దశరథ రామయ్య అందరికీ సర్ది చెప్పి పంపించేవాడు. దశరథ రామయ్య ముఖం చూసి మాధవుడిని వదిలేసేవారు. మాధవుడికి యుక్త వయసు వచ్చింది. చాలా అందంగా తయారయ్యాడు. నిజంగా ఆ మాధవుడే మళ్ళీ పుట్టాడా అన్నంత రూపురేఖలతో ఉన్నాడు. దశరథ రామయ్యకి వయసు మీద పడి ఇదివరకట్లా పని చేయలేకపోతున్నాడు. మాధవుడికి ఏ పని చేతకాదు. పోనీ మాధవుడికి పెళ్లి చేస్తే బాగుపడతాడని ఆలోచిస్తే మాధవుడి గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు దశరథ రామయ్య. అనసూయమ్మ కూడా తన గారాబం వల్లే ఇలా పాడైపోయాడని తెలుసుకొని బాధపడింది. ఒకరోజు మాధవుడిని, అనసూయమ్మను సమావేశపరిచాడు దశరథ రామయ్య. ఒరే మాధవ, ఇక నా ఓపిక సన్నగిల్లింది. నేనిక పొలం పనులు చెయ్యలేను. నేను పొలం పనులు చేయకపోతే మన కడుపులు నిండవు. కాబట్టి మన పొలాన్ని నువ్వే పండించి గింజలు ఇంటికి తేవాలి అని అన్నాడు దశరథ రామయ్య. అది విన్న మాధవుడు, నాకు పొలం పనులు రావు. నాకు ఎలా పండించాలో కూడా తెలియదు. ఆ పొలం అమ్మేస్తే వచ్చిన డబ్బులతో హాయిగా వ్యాపారం చేస్తాను అని అన్నాడు. తాత ముత్తాతల కాలం నుండి భూమిని నమ్ముకున్న వంశం మనది. నీకోసం నేను ఈ భూమిని అమ్మలేను. నేనే ఎలాగో అలా ఈ పొలం పండించుకుంటాను. నీకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని కోపంగా చెప్పాడు దశరథ రామయ్య. ఈ విషయం పొరుగురిలో ఉన్న తన చిరకాల మిత్రుడు గోపాలకృష్ణకి చెప్పాడు. గోపాలకృష్ణ చాలా పేరు పలుకుబడి ఉన్న వ్యక్తి. అతనికి ఒక్కతే కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు సునంద. దశరథ రామయ్య చెప్పినదంతా విని ఒక మంచి సలహా ఆలోచించి దశరథ రామయ్యకు చెప్పాడు గోపాలకృష్ణ. ఆ ఆలోచన చాలా బాగుందని మెచ్చుకొని ఇంటికి పయనమయ్యాడు దశరథ రామయ్య. తర్వాత రోజు మాధవుడిని, అనసూయమ్మను వెంటబెట్టుకుని గోపాలకృష్ణ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళాడు. దశరథ రామయ్య గోపాలకృష్ణ అందరినీ సాదరంగా ఆహ్వానించాడు. పెళ్లి చూపులలో సునందను చూసి ముగ్ధుడయ్యాడు మాధవుడు. చేసుకుంటే సునందనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సునంద కూడా మాధవుడిని ఇష్టపడింది. ఇదంతా దశరథ రామయ్య, గోపాలకృష్ణలు గ్రహించారు. పెళ్లి చూపుల తతంగం అయిన తర్వాత దశరథ రామయ్య మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒరే కృష్ణ, పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు దశరథ రామయ్య. అది విన్న గోపాలకృష్ణ, రామయ్య, ఇది అందరికీ తెలిసిన విషయమే. మాధవుడు అందగాడే, కానీ ఏ పని చేతకాని వాడు. ఏ పని చేసి నా పిల్లను పోషిస్తాడు అని అడిగి మాధవుడి వైపు తిరిగాడు. మాధవ, మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టి మీ పెళ్లి జరిపిస్తాను. కానీ ఒక షరతు. మొన్ననే మీ పొలం మా పొలం కుప్ప నూర్చాం. ఇప్పుడు మరలా పంట చేతికి రావడానికి 4 నెలల సమయం పడుతుంది. నువ్వు ఒక్కడివే మనుషులను పెట్టుకొని మా ఇద్దరి పొలాలు పండించాలి. మేమెవరము నీకు సహాయం చేయము. మా ఇద్దరి పొలాలు కలిపి 10 ఎకరాలలోనూ సుమారు 500 బస్తా ధాన్యం వస్తుంది. నువ్వు కనీసం 1 బస్తా ధాన్యమైనా ఎక్కువ పండించాలి.
అలా పండిస్తేనే నా కూతురిని, నా యావదాస్తిని నీకే ఇస్తాను. కానీ ఒక్క బస్తా తక్కువ పండించినా మా సంబంధం మర్చిపోవాలి అని చెప్పాడు గోపాలకృష్ణ. అందంగా ఉన్న సునందను వదులుకోకూడదని, అలాగే గోపాలకృష్ణ ఆస్తిని కూడా వదులుకోకూడదని ఈ షరతుకు ఒప్పుకున్నాడు మాధవుడు. ఈ 4 నెలలు నిపుణుల సహాయం తీసుకొని ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి 10 ఎకరాల్లోనూ పంట పండించాడు. ఆ రోజు కుప్పనూర్పే రోజు. ఇరు కుటుంబాలు పొలానికి చేరుకున్నాయి, సునందతో సహా. ధాన్యాన్ని ఒక్కొక్క బస్తాలోకి ఎక్కిస్తున్నారు. ధాన్యాన్నంతా బస్తాలోకి ఎక్కించారు. ఒక్కొక్క బస్తాని ఆసక్తిగా లెక్కిస్తున్నారు మాధవ, సునందలు. ఆఖరికి లెక్క పూర్తయ్యింది. 496 బస్తాలే వచ్చాయి. మాధవ, సునందల ముఖాలు కళావిహీనమయ్యాయి. మావయ్య, మీరు పెట్టిన పరీక్షలో నేను ఓడిపోయాను. నేను సునందను పెళ్లి చేసుకోవడానికి అనర్హుడను. నన్ను క్షమించండి. కానీ ఈ పరీక్ష వల్ల నాకు కష్టం విలువ ఏంటో తెలిసింది. ఇక ఇక్కడ నుండి నేను కష్టపడతాను. మా అమ్మా నాన్నలను జీవితాంతం సుఖంగా చూసుకుంటాను అని వెళ్ళిపోయాడు మాధవుడు. మాధవుడిని వెళ్ళొద్దని వారించి, మాధవ, నువ్వు ఈ పరీక్షలో తక్కువ బస్తాలు పండించి ఓడిపోయావేమో కానీ కష్టపడడంలో ఓడిపోలేదు. బాగా కష్టపడడం నేర్చుకున్నావు. నీలో ఈ మార్పే మేము కోరుకున్నది. సునంద నీదే. ఇక నా పొలం, వ్యాపారాలు నీకప్పచెప్పి నేను మనశ్శాంతిగా ఉంటాను అని చెప్పాడు గోపాలకృష్ణ. మాధవుడిలో వచ్చిన మార్పుకి చాలా ఆనందపడ్డారు దశరథరామయ్య, అనసూయమ్మలు. మాధవుడు, సునందల వివాహం జరిపించారు. మాధవుడు కష్టపడి పొలం పనులు, వ్యాపారాలు చేసుకుంటూ బాగా సంపాదించాడు. అందరూ ఆనందంగా జీవించారు. కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.